7 అయిపోయిందన్న. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నాను. ప్రియమైన కజిన్స్ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు అందిస్తూ ఉన్నాను. అలాగనే ఈ సాయంకాలపు వర్షిప్ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనకున్నటువంటి సమయము చాలా లిమిటెడ్ కాబట్టి మన కార్యక్రమాన్ని టైం వేస్ట్ చేసుకోకుండా మనం ప్రారంభించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని నేను చదివి వినిపించిన తర్వాత మనం డాక్సాలజీ పాడుకున్న తర్వాత రెవరెండ్ సుధీర్ మెరుగుమల్ల వారు ప్రార్థన చేస్తారు. సో అట్లాగనే మనం జరిగించుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యాన్ని నేను చదివిన తర్వాత స్తుతి కీర్తన పాడుకొని ప్రార్థనతో ఆరాధన కొనసాగించుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. చిన్న మీ వాయిస్ రాట్లా. చిన్న మీ వాయిస్ రాట్లా. ఎంతవరకు నేను మాట్లాడింది ఏది వినపడలేదా? వినపడలా. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. దేవుని వాక్యాన్ని నేను చదివి వినిపించిన తర్వాత స్తుతి కీర్తన పాడుకుందాం. తదుపరి రెవరెండ్ సుధీర్ మెరుగుమల్ల వారు ప్రార్థన చేస్తారు. ఆరాధనలో మనం ముందుకు వెళ్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. స్తుతి కీర్తన పాడుకుంటూ మన ఆరాధనను కొనసాగించుకున్నాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై ప్రేళనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా. స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. రెవరెండ్ సుధీర్ మెరుగుమల్ల వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల రక్షకుడా, మీకు తెలిసిన తండ్రి, ఇక సాయంకాల సమయంలో మేమందరం కలిసి ఒక కుటుంబ ప్రభ మీకు పాదాల చెందుకు వస్తాం తండ్రి. ఇక భయంకరమైనటువంటి రోజుల్లో ప్రభ మీకు ఇచ్చినట్టు గొప్ప కృపను బట్టి, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి వందనాలు ప్రభా. ఇక వర్చువల్ మీటింగ్లో మేమందరం కలిసి ఒక కుటుంబంగా మేము ఆరాధించడానికి, మీకు వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక జరగబోయే ఆరాధనల ప్రభ మీరు తోడుగా ఉండి, ఇక సమయం ప్రభ మా యొక్క జీవితాలు గొప్ప దీవెన సహాయం దయచేయండి. మీ కృపలో దీవించి దర్శించి గొప్ప మహిమకరంగా ఉండటానికి సహాయం మాకు దయచేయమని యేసు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనము ప్రారంభ కీర్తనగా ఓ లార్డ్ మై గాడ్, అశ్రిత గ్రేస్ అండ్ ఫ్యామిలీ, పెద్ద ప్రియ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ ఏర్పాటు చేయబడినటువంటి పాటను వాళ్ళు వినిపిస్తారు.
అశ్రిత లేట్ అయిపోయిందంట. పోన్లే మీరు స్టార్ట్ చేయండి. నేను ఒక్కనే ఉన్నా. బ్లెస్డ్ అష్యూరెన్స్ పాడండి, అందులో పెట్టాను. ఓకే, సరే అయితే మేము స్టార్ట్ చేస్తాం. బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఈజ్ మైన్, ఓ వాట్ ఏ ఫోర్ టేస్ట్ ఆఫ్ గ్లోరీ డివైన్. ఓకే. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine. Heir of salvation, purchase of God, born of the Spirit, washed in His blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, perfect delight, visions of rapture now burst on my sight. Angels descending, bring from above, echoes of mercy, whispers of love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, all is at rest. I in my Savior am happy and blessed. Watching and waiting, looking above, filled with His goodness, lost in His love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day. కీర్తనల గ్రంథంలో నుండి 91వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదువుకున్నాం. కీర్తనల గ్రంథం నుండి 91వ సంకీర్తన. For responsive reading, let's turn our Bibles to Psalms and we'll read Psalm 91 responsive. 91వ కీర్తన తెలుగులో మేము చదివింపిస్తాం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన సత్యము కేడము కాదు. రాత్రి వేళ కలుగు భయమునకైనా, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నములో
నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలము చేసుకున్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నీవు సింహములను నాగుపాములను కొట్టగలవు, పదమ సింహములను భుజంగములను నాగబెట్టగలవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, విడిపించి అతని గొప్ప చేసేదను. చివరి వచ్చిన అందరం చదువుతాం. దీర్ఘాయువు చేత అతని రక్షణ అతనికి చూపించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించిన దాకా ఈ సమయంలో మరి మన గ్రూప్ లో పెద్దవారుగా ఉన్నటువంటి దేవానికి మన కుటుంబాల గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. ప్రాముఖ్యంగా మన కుటుంబాలు ఆయా ప్రదేశాల్లో విదేశాల్లో చాలా స్థలాలలో విస్తరించి ఉన్నారు. వారందరినీ దేవుడు తన రెక్కల క్రింద తన కాపుదల క్రింద వరకు మాట్లాడారు. రానున్న దినాలలో కూడా ప్రాముఖ్యమైన అంశము. అలాగనే చాలా మంది పిల్లలు పరీక్షలు రాశారు. అలాగే ఇంకా కొంతమంది పిల్లలు హాఫ్ పేపర్ పరీక్షలు రాసి ఇంకా మిగిలినటువంటి పరీక్షలు కంటిన్యూ చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరైతే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క చిత్తంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలని నేను చేస్తున్నాను. అలాగనే మరి అనారోగ్యంగా ఉన్నటువంటి డానియల్ అంకుల్ని అలాగే మార్తా ఆంటీని ఇంకా ఎవరైనా సిటీగా వీక్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ కరోనా వైరస్ సందర్భంగా చాలా మంది కూలీలు కొన్ని వందల కిలోమీటర్లు ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి పిల్లల్ని తీసుకొని సామాన్లు తీసుకొని నడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మరి చాలా భయానకమైనటువంటి దయనీయమైనటువంటి దృశ్యం అది. మరి మనమైతే క్షేమంగా ఉన్నాం, కానీ వాళ్ళని చూసినప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేకపోతున్నాయి. దేవుడే అలాంటి బిడల పక్షంగా తగినటువంటి కృపను చూపించాలని ప్రార్థన చేద్దాం. అలా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళలో కొంతమంది ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారు, కొంతమంది బస్ ప్రమాదంలో చనిపోయారు, మరి కొంతమందికి తిండి లేక, కొంతమందికి దారిలోనే డెలివరీ అవుతున్నటువంటి ఇష్యూస్ ఇట్లాంటివన్నిటిని మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ సందర్భాల్లో తగినటువంటి జ్ఞానము రాజకీయ నాయకులకు అలాగే పెద్దలైనటువంటి వారికి అనుగ్రహించి తగిన రీతిగా ఈ సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన విజ్డమ్ ని దేవుడు అనుగ్రహించాలని ఈ విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. కనుక ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి మేరీ చిచ్చిల్ల తిమోతి ఆంటీ ప్రార్థించాలని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. తండ్రి యొక్క అపారమైన ప్రేమ చేత కృప చేత ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభువా మీ బిడ్డలమైనటువంటి మేమందరం ఈ స్థాయిలో కలుసుకొని దీనిలో ఆరాధించడానికి స్థుతించడానికి మీరు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అత్యుత్తమైనటువంటి కృప ద్వారా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ కరోనా వైరస్ నుండి మమ్మల్ని తప్పించి ఆయన ఈ దినాల మేమందరం కలిసి
ఈ విధంగా ఆరాధనలో పాల్పొందడానికి వచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఎక్కడ కింద కాచి భద్రపరుస్తున్న దేవానికి వందనాలు. 91 కీర్తనలో ప్రభా ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించదు అని మీరు చెప్పిన విధంగా మా గృహాల్లో ప్రభా ఏ తెగులు రాకుండా మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా ఈ మమ్మల్ని మీరు దీవిస్తున్నారు ప్రభావిస్తున్నాం. తండ్రి ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగా ఎదుగుదల ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం ప్రభా. మరి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొంతమంది జబ్బులతో బాధపడుతున్నారు. అయితే మీరు మమ్మల్ని ప్రభా మీ రెక్కల కింద కోడి ఏ విధంగా అయితే తన రెక్కల కింద తన బిడ్డలను కాపాడుతుందో అలాగా మీ రెక్కల కింద మిమ్మల్ని ప్రేమించినటువంటి బిడ్డలం కాబట్టి మీరు మరణాన్ని నుండి తప్పిస్తాను అన్న వాగ్దానం మా పట్ల మీరు నెరవేర్చుచున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ప్రభా మేము లాక్డౌన్ అయ్యి ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా ఈ సమయంలో ఎక్కువగా నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి మా అందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. అనేక మంది బిడ్డల ప్రభా మరి నిన్ను ఎరుగ్గా నశించుకోవచ్చున్నారు. ఆ నశించుకోవచ్చున్న బిడ్డలందరికీ కావాల్సినటువంటి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన. మారు మనసు రక్షణ ఉంటే ప్రభా ఎటువంటి తెగులైనను సరే జయించడానికి ప్రభా మీరు శక్తిని ఇస్తారు. కాబట్టి మమ్మల్ని, మా బిడ్డల్ని, మా బంధువుల్ని, మా స్నేహితుల్ని, అలాగే మా ఇరుగు పొరుగు వారందరినీ కూడా నాయన మీరు మీలో నడిపించుకుంటూ ప్రభు మాకు ఇస్తున్నటువంటి ఈ ఆత్మీయమైనటువంటి బలాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ఈ సమయంలో ప్రభు నీ దైవజనుడు నిర్మల కుమార్ గారు ప్రభు వాక్య పరిచర్య చేయబోచుండగా మీరు ఆయన నోరు ముట్టండి, మీరు బోరగా వాడుకోండి నాయన. వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనసును ప్రభా మా అందరికీ కూడా మీరు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా మా కుటుంబాలన్నీ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ మీ రాకడలో ఎత్తబడడానికి నీ కృపను అనుగ్రహించమని తండ్రి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. అలాగే మిగిలిన కార్యక్రమం చివరి వరకు కూడా మీరే ఉండి తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం. ఈ సమయంలో మరి జాన్ హైట్ ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎక్సలెంట్. మనందరి తరఫున కంగ్రాచులేషన్స్ చెప్పాలి జానీ. ఆయన పాట పాడటమే కాకుండా he knows how to use technology, track ఇదంతా వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మమ్మ గారికి వాళ్ళందరికీ వాళ్ళ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ లాగా పనిచేస్తున్నట్టు ఉన్నాడు. సో నైస్. సో we praise God for our children and we praise God for what all he has been doing in the lives of our kids. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆండ్రూ ఎలియాజర్ సంగీత్ కొచ్చర్ల వారు దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఉన్న లేఖన భాగాన్ని చదవాలని మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని ఆండ్రూకి అప్పగిస్తున్నాను. నానా ఆండ్రూ, నీ వాయిస్ వినిపించట్లేదమ్మా ఆండ్రూ. ఆండ్రూ, నా వాయిస్ వినిపిస్తుందా నీకు? ఓకే, నీది వినిపించట్లా, చూడండి ఒకసారి. ఓకే ఓకే. దేవుని నామానికి నేటి పరిశుద్ధ దినం కోసం ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీపై ఉన్నాను, అయితే మీరు ఏ విషయమా చూపితివందరు. ఏసావు యాకోబునకు అయితే నేను యాకోబునకు ప్రేమించి యెహోవా వాక్కు. ఏసావును ద్వేషించి పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్య నక్కలపాలు చేసి తిని, మనము నాశనం పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని మీరు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపత్యం సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొనను, నేను వారిని లోకులు వారి దేశము భక్తి వారు యెహోవా నిత్య కోపనియు పేరు పెట్టుదురు. కన్నులారా దాని ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుగా మీరందరూ. ఇంత మట్టుకు సరి. థ్యాంక్ యూ ఆండ్రూ. చాలా చక్కగా తెలుగులో బైబిల్ని చదివి వినిపించారు. నేను ఇంగ్లీష్లో చదువుతారేమో అనుకున్నాను, కానీ తెలుగులో కూడా చదవగలగటం చాలా సంతోషం. మదర్ టంగ్లో మన యొక్క బైబిల్ని చదవడం, పాటలు పాడటం అనేది పేరెంట్స్ మనకి నేర్పించే దాన్ని బట్టే వస్తుందని నేను అనుకుంటున్నాను. సరే, దేవుని వాక్యాన్ని వినటానికి ముందుగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి మరొక సిద్ధపాటు కీర్తన విన్నాం. ఈ సమయంలో నీలిమా పాల్ అండ్ ఆరన్ సింప్సన్ వాళ్ళిద్దరు కలిసి ఒక పాట, ఆ పాట అనంతరం దేవుని వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపడదాం.
Bless the Lord. Oh, my soul, oh, my soul, worship His holy name. Sing like never before, oh, my soul, I'll worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing a song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, I worship Your holy name. The rich in love and You're slow to anger. Your name is great and Your heart is kind. Lord, all Your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, I worship Your holy name. Lord, I worship Your holy name. Praise the Lord. Excellent. కంగ్రాచులేషన్స్ నీలిమా పాల్ అండ్ ఆరన్ సింప్సన్. చాలా అద్భుతంగా వాళ్ళు పాటలు పాడారు. ప్రొఫెషనల్ సింగర్స్ లాగా ఉన్నారంట. సో నైస్. సో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుము అనే అర్థం వచ్చేటటువంటి పాటను వాళ్ళు పాడి వినిపించినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, బ్లెస్సింగ్స్ మనందరి పక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రోగ్రాంలో లేనటువంటి ఒక ఐటమ్ నేను అనౌన్స్ చేస్తున్నాను ఇప్పుడు సడన్ గా. లాస్ట్ వీక్ మనందరం మదర్స్ డే సందర్భంగా ఇంచుమించుగా కజిన్స్ అందరూ మాట్లాడగలం, కానీ సుష్మా మాట్లాడటానికి సిద్ధపడినప్పటికీ సమయం దొరకకపోవడం వల్ల లాస్ట్ వీక్ తను మాట్లాడలేకపోయింది. సో నేను స్పెషల్గా తనని పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను. అది లాస్ట్ మినిట్ అరేంజ్మెంట్ అనమాట. సో ఈ సమయంలో తన యొక్క ఎక్స్పీరియన్సెస్ అబౌట్ మామ్, తల్లిని గురించి లేకపోతే మదర్గా తను ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఐటమ్స్ని కానీ ఈ సమయంలో తను షేర్ చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. ఓవర్ టు సుష్మా. మదర్స్ డే మదర్ లేకపోతే ప్రతి ఎందుకంటే అమ్మ అనేది 2 అక్షరాల పదము. అయితే అమ్మలో ఉన్న లక్షణాలు అంటే ప్రేమ కానీ చెప్పుకున్నా చాలా తక్కువే అమ్మ గురించి. అలాగే యేసయ్య ఒక స్త్రీ ద్వారా జన్మించడం, తర్వాత తన మరణ సమయంలో కూడా తల్లి ప్రస్తావన రావడం, ఇదంతా మనకు తెలిసిందే. అంటే దేవుడు మరి తల్లికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మనం బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదే విధంగా ఆయనకి మాదిరికరంగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము.
అయితే మా మమ్మీ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మా మమ్మీకి మేము ముగ్గురం, నేను, అన్నయ్య, తమ్ముడు. అయితే మేము చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన పనులు చాలా కష్టపెట్టాము, మమ్మీని బాధ పెట్టాము. మాలో ఉన్న అసమర్థత, లోపాలు, తర్వాత వ్యతిరేకత, ఇవన్నీ వీటన్నిటిని బట్టి చాలా కష్టపెట్టాం, బాధ పెట్టాం. అయినా క్షమించి మమ్మల్ని ప్రార్థనతో, ప్రేమతో మమ్మల్ని పెంచింది ఇప్పటి వరకు. తర్వాత తనలో ఉన్నది ఏంటంటే హెల్పింగ్ నేచర్, ఉన్నా లేకపోయినా ఇతరులకు పెట్టడం. తర్వాత ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా, ఏదైనా లేని పరిస్థితులు ఉన్నా కూడా వెళ్ళి తనకు తను వెళ్ళి హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు మమ్మీ ఎక్కువగా. అయితే మా కుటుంబంలో ఒక పెను తుఫాన్ లాంటి కష్టాలు వచ్చినాయి, అందరికి తెలిసినవే. మనశ్శాంతి లేని పరిస్థితులు, కుటుంబం కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు అనమాట, నిద్రలేని రాత్రులు. సో అటువంటి సమయంలో కూడా మమ్మీ ఎంతో ధైర్యంగా తన యొక్క కన్నీటి ప్రార్థనలతో దేవుని మీద భారం వేసి మరి ఆ పరిస్థితులన్నిటినీ జయించగలిగింది అనమాట. అయితే ఇంకా మా మమ్మీయే కాకుండా నా లైఫ్ జర్నీలో కొంతమంది అమ్మలు కూడా ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నా బాల్యం అంతా అమ్మమ్మ దగ్గర జరిగింది. బుల్లమ్మ గారు, ఆవిడ ఒక బైబిల్ ఉమెన్. తర్వాత నెక్స్ట్ చిన్నమ్మ రానంటి, తర్వాత పెద్దమ్మ లలిత ఆంటీ, అత్తమ్మ. సో వీరందరి దగ్గర కొన్ని సంవత్సరాలు నేను పెరగడం జరిగింది. వాళ్ళలో నేను చూసింది ఏంటంటే భక్తి కలిగిన జీవితం, ప్రార్థన జీవితం, దేవుని పరిచయలో భారం కలిగి ఉండడం, వారిలో ఉన్న డెడికేషన్, ఇవన్నీ నాకు చాలా నచ్చినాయి. సో అవన్నీ నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో నేను కూడా అలాగా ఒక మంచి మదర్ లాగా ఉండాలని నా ఆశ. మీరందరూ నా గురించి ప్రేయర్ చేయండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ సుష్మా, థ్యాంక్ యూ సో మచ్. కజిన్స్ అందరి పక్షంగా చాలా చక్కని విషయాలు మరి నీవు తెలియచేయడం సంతోషం. మరి లాస్ట్ వీక్ నీకు టైం దొరకలేదని నేను ఎందుకనో ఆలోచన చేస్తూ ఉన్నాను, సుష్మా షేర్ చేసుకుంటే బాగుంటుందని. ప్రాబబ్లీ మనం అందరము కజిన్స్గా ఉన్నాం కాబట్టి మరి సుష్మా చెప్పిన ప్రతి మాట చాలా ప్రత్యేకమైనదని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రాబబ్లీ కజిన్స్లో ఎవరికి లేనటువంటి యునిక్ బ్లెస్సింగ్ మరి సుష్మాకి దేవుడు ఇచ్చారేమో అనుకుంటున్నాను. తను మెన్షన్ చేసినటువంటి పేర్లు చూస్తుంటే అమ్మమ్మ దగ్గర నుండి అంటే బుల్లెమ్మ గారు, అట్లాగే రాణి ఆంటీ, మా అమ్మ లలిత ఆంటీ, అలాగనే శారతల్ల ఆంటీ వాళ్ళ అత్తగారు. సో చాలా మంది మదర్స్తో కలిసి తన యొక్క లైఫ్ జర్నీని తను లీడ్ చేయడానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ముగింపులో తను చెప్పినటువంటి మాట ఏంటంటే, వీళ్ళందరి దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, వాళ్ళందరి మాదిరిని నేను తల్లిగా చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను అనే ఒక మంచి మెసేజ్ వదిలిపెట్టారు. నేను ఒక 3-4 ఇయర్స్ క్రితం నంజాల కథీడ్రల్లో మదర్స్ డేకి సంబంధించినటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశం దేవుడు అనుగ్రహించారు. ఆ సందర్భంగా ఒక ఫేమస్ కొటేషన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ కొటేషన్ ఏంటంటే, సిన్స్ గాడ్ కెనాట్ బి ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఫిజికలీ, హీ హ్యాస్ క్రియేటెడ్ మదర్. Since God cannot be present everywhere physically, he has created mother. అంటే mother is the replica of God that we see physically in and around us.
చాలా లోతైనటువంటి పదం ఇది. చాలా సందర్భాలలో తల్లిని గురించి ఈ మాటను మనము ఒప్పుకోకపోవచ్చేమో, కానీ మన ఫ్యామిలీస్లో అట్లీస్ట్ మదర్ యొక్క వాల్యూ తెలిసినటువంటి కుటుంబాలు. ఈ కాంటెక్స్లో నేను మరలా మా మదర్ని జ్ఞాపకం చేసుకోవడానికి నేనేమి ప్రయత్నం చేయట్లేదు, కానీ సుష్మా చెప్పినటువంటి మాటలలో నుండి ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమంటే, తల్లిదండ్రులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఇంకొక రకంగా వారు సజీవులుగా ఉన్నప్పుడు వారిని గౌరవించటం, సన్మానించటం, ఆదరించటం చాలా ప్రాముఖ్యం. నేను ఎన్నో తప్పులు చేశాను, కానీ వాటన్నిటినీ క్షమించింది నా తల్లి లేకపోతే నా తల్లిదండ్రులు అనే మాట చెప్పారు. మనందరి జీవితాల్లో అది వాస్తవం. కాకపోతే మనలో కొంతమందికి వారు సజీవులుగా లేరు, కానీ కొంతమందికి దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇచ్చారు, పేరెంట్స్ సజీవులుగా ఉండేటటువంటి బ్లెస్సింగ్. మరి ప్రభుదాస్ గారు, బుల్లెమ్మ గారి ఫ్యామిలీస్ని ఒకవేళ ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ప్రస్తుతం ఇండియాలో ఇక మా మదర్ తర్వాత రాణాంటీ దూరంగా ఉన్నారు కాబట్టి మనందరికీ, కజిన్స్ అందరికీ మదర్గా దేవాంటీ. చిన్నప్పుడు రోజులు మనం గుర్తు చేసుకుంటే, ఎప్పుడన్నా సెలవులు దొరికితే అందరం ఎప్పుడు గుడివాడ రావడానికి ఇష్టపడేవాళ్ళం, ఫర్ వేరియస్ రీజన్స్. కానీ ఈ రోజులలో కూడా అప్పటి ప్రేమలు ఇంకా మనము సజీవంగా అనుభవించగలుగుతున్నాము అని అంటే బేబాంటి లాంటి తల్లులు ఉండటం. వారు సజీవులుగా ఉండడం మాత్రమే కాదు, షీ హాస్ టేకెన్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దట్ గ్రాటిట్యూడ్. పిల్లలుగా మరి సుధీర్ ఈరోజు ఉండటం, సుష్మా ఈరోజు ఉండటం, అట్లాగే పాల్, సుధాకర్, మీరు ముగ్గురు కూడా ఈరోజు ఈ లైవ్లో ఉండడం అనేది కూడా దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యమేమో. నేను మీకంటే పెద్దవాడిగా ఇచ్చేటటువంటి ఒకే ఒక సూచన అనొచ్చు, లేకపోతే సలహా అనొచ్చు, తల్లిదండ్రులు సజీవులుగా ఉన్నప్పుడే, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారిని మనం గౌరవంగా చూసుకునేటటువంటి ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలాసార్లు we don't express our gratitude to our mothers. మనకు లోపల ఉంటుంది తల్లిని బట్టి మనం ఇలా ఉన్నామని, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ ఆర్ ఫర్ దోస్ హూ హ్యావ్ స్టిల్ మదర్స్ టు ఎక్స్ప్రెస్ దట్ గ్రాటిట్యూడ్. చాలాసార్లు వారు లోన్లీగా ఫీల్ అయినటువంటి పరిస్థితులు ఉండుంటాయి, సందర్భాలు ఉండుంటాయి. కానీ ఒకవేళ మీరు టైం తీసుకొని, నేనున్నాను, టైం తీసుకొని మేము ఉన్నాము, ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ వరల్డ్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది లేకపోతే ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అంటే, మా పిల్లలు అప్పుడప్పుడు ఫోన్లో పలకరిస్తే చాలు. ఇంతకుముందు అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల, నా చిన్నప్పుడు నాకు బాగా తెలుసు, అమ్మమ్మ దగ్గర నుంచి పోస్ట్ కార్డ్స్ వస్తూ ఉండేవి. 15 పైస్ 10 పైస్ పోస్ట్ కార్డ్ మీద చాలా రెగ్యులర్గా బిడ్డలందరికీ, దూరంగా ఉన్నాం కాబట్టి మాకు తరచుగా ఉత్తరాలు రాయటం, ఒకరినొకరు పలకరించుకోవడం ఉండేది. ఈ టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎఫెక్షన్స్ అవి ఎక్కువ ఉండేవేమో, బట్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వినియోగించుకొని అట్లీస్ట్ పిల్లలుగా పేరెంట్స్ ఉన్నటువంటి వారు తప్పకుండా మరి వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని వారికి ఇవ్వగలిగితే అది దీవెనకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి, వారిని గౌరవించటం, రెండవది తను జీవించేటటువంటి జీవితాన్ని జీవించనివ్వటం, మూడవది
తన కోసం తను జీవించడానికి అవకాశమే ఉంటుంది. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మేక్ హర్ లివ్ హర్ లైఫ్ అండ్ మేక్ హర్ లివ్ ఫర్ హర్ సెల్ఫ్. నేను స్వీటీ, లవ్లీ పెద్ద వాళ్ళతో కూడా చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసిన, వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మదర్ని మనం మార్చలేము ఒక ఏజ్ వచ్చిన తర్వాత. కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో మనం మారడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లి చేసేటటువంటి చాలా పనులు మనకు నచ్చకపోవచ్చు, కానీ దట్స్ హౌ దే వర్ క్రియేటెడ్ అండ్ దే గాట్ అలాంగ్ వెల్ ఓవర్ ది ఇయర్స్ విత్ దేర్ స్పౌసెస్ ఆర్ హస్బెండ్స్ అండ్ విత్ దేర్ కిడ్స్. ఇప్పుడు మనము వారిని సరి చేయడానికి, కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసే కన్నా, యాజ్ నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్, యాజ్ నెక్స్ట్ జనరేషన్ పీపుల్, మనము అడ్జస్ట్ అయ్యి వారికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితిలోనికి మనం రూపాంతరం చెందాలి అనే మాటను మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. సో మదర్స్ డే కాంటెక్స్ట్లో నాకు చెప్పాలని చాలా ఉన్నప్పటికీ మనకున్నటువంటి సమయాన్ని కూడా నేను దృష్టిలో ఉంచుకొని మరలా ఒకసారి మరి మనకి మదర్గా ఇండియాలో ఉన్నటువంటి బేబాంటీకి, అలాగనే ఏ మాట చెప్పినా సరే కేవలం తల మాత్రమే ఊపుతూ సదా సర్వదా సంసిద్ధంగా ఉండే తిమోతి అంకుల్కి, మనందరి పక్షంగా మరలా ఒకసారి మదర్స్ డే లేకపోతే పేరెంట్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. లాస్ట్ వీక్లో ఫ్యామిలీ డే కూడా ఒకటి సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. అవన్నీ మనం చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది, కానీ మనకున్నటువంటి సమయం ఇంకా మిగిలినటువంటి వాటికి కూడా మనం వెచ్చించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మన సమయాన్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడానికి, యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో స్వీటీ కూడా జాయిన్ అయినట్టుగా టెక్నాలజీ చెప్తూ ఉంది. ఈవెన్ దట్ ఈస్ నైస్. సో అట్లీస్ట్ లలితమ్మ గారి పిల్లలు, బేబమ్మ గారి పిల్లలు ఫుల్ ప్రెజెంట్ లాగా ఉన్నారు ఇక్కడ. మా శ్రీమంతుల ఫ్యామిలీస్ నుంచి మాతో పాటు అనదర్ లోన్ రిప్రజెంటేటివ్ సుధీర్ ఉండడం, ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్. అండ్ మనతో చాలా దూరం నుంచి ఎల్ఆర్ సౌఖ్యమా, నల్లారి కంగ్లా అంటూ కోయంబత్తూరు నుంచి గ్రేస్ టెక్రీ కూడా మనతో ఎప్పుడు ఈ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి షీ వాజ్ పర్హాప్స్ ద ఫస్ట్ పర్సన్ హూ షోడ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆర్ రాదర్ కీన్ ఇంట్రెస్ట్. నన్ను పాస్టర్ గారు అని సంబోధిస్తూ ఉంటారు, వదిన గారు, వరుసగా వదిన గారు అయినప్పటికీ we have that special bonding and special respect for one another. ఓకే, మలాకీ గ్రంథం గురించి ధ్యానం చేయడానికి ముందు లాస్ట్ టైం నేను ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు కొన్ని లైక్లు వచ్చినాయి. బైబిల్ గురించి మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొంతవరకు క్లారిఫై అయినాయి అని కొందరు చెప్తూ వచ్చారు. ఈవెన్ మా ఇంట్లో కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, 2 గర్ల్స్, వాళ్ళు కూడా ఓ పక్క మాకు కూడా కొంచెం తెలుసు, నువ్వు చెప్పిన దానికంటే మాకు కొంచెం ఎక్కువ తెలుసు అనే కాంటెక్స్లో ఉన్న కొంతవరకు నేను చెప్పినటువంటి విషయాలు కూడా వినటానికి ఇష్టపడినట్లుగా కనిపించింది. సో అందరి ఇంట్రెస్ట్ని జ్ఞాపకం చేసుకుని మరలా ఒకసారి ఆ ఇంట్రడక్షన్నే ఇంకొంచెం ఆర్డర్లీగా చెప్తే బాగుంటుందని సిద్ధపడ్డాను. మలాకీ గ్రంథాన్ని ప్రస్తుతం ప్రక్కన పెడితే అట్లీస్ట్ మలాకీ గ్రంథం చదవటానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి, లేకపోతే బైబిల్లో ఏదైనా ఒక గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ యొక్క కాంటెక్స్ట్ని అవగాహన చేసుకోవడానికి ఇంట్రడక్షన్ మనకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. సో మనందరం ఫ్యామిలీస్గా ఇక్కడ ఈ వర్షిప్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అండ్ ఫ్యామిలీ as an institution is one of the most important God ordained institutions.
అన్ని వ్యవస్థలలో కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసినటువంటి దానిలో ప్రత్యేకమైనటువంటిది. మరి నరుడు ఒంటరిగా ఉండడం దేవుడు చూసినప్పుడు వానికి సాటి అయిన సహాయాన్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి మ్యాన్ ని కంప్లీట్ చేయటం కోసం ఒక స్త్రీని సృజించి సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు తీసుకొని వచ్చాడని మనం గుర్తు చేసుకోవాలి. సో సేమ్ థింగ్ పరిశుద్ధ గ్రంథాన్ని లేకపోతే స్క్రిప్చర్ ని మనము స్టడీ చేస్తూ ఉన్నప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఎ ఫ్యామిలీ. బైబిల్ ఈస్ a journey of a family that turned into a race called Israelites. బ్రీఫ్ గా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఒక జనాంగముగా నేను నిన్ను చేయబోతూ ఉన్నాను. ఆదికాండము 12వ అధ్యాయంలో కనపడుతుంది. 3rd verse లో ఉంటది. ఇంకా స్పెసిఫిక్ గా చూసుకుంటే ఆదికాండము 12వ అధ్యాయం. అంతకు ముందు ఉన్నటువంటి ఆ 12 అధ్యాయాలు ఒకవేళ మనం చదువుకుంటే క్రియేషన్ నేరేటివ్స్ నుంచి బాబెల్ గోపురం వరకు ఉండేటటువంటి సంఘటన ప్రక్కన పెడితే పరిశుద్ధ గ్రంథం అంతా ఒక జర్నీగా మనము ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇట్ స్టార్ట్స్ విత్ ద జర్నీ ఆఫ్ అబ్రహాం. 12వ అధ్యాయం నుంచి దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆధారం చేసుకుని తనకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఇసాకు, ఆయన పేరు ఇసాకు కుమారుణ్ణి ఇచ్చారు. ఏశావు, యాకోబులు. వారిలో దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు చిన్నవాడైనప్పటికీ. మలాకి గ్రంథపు మొదటి అధ్యాయాల్లో మొదటి వచనాలలో ఆ మాటను కూడా మనం చదువుకున్నాం. నేను యాకోబును ప్రేమించాను అనేటటువంటి మాట. ఓకే, యాకోబుకు 12 మంది కుమారులు. యాకోబుకు 12 మంది కుమారులు. వారిలో యోసేపు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. సో ఒక ఫ్యామిలీ గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాం. అబ్రహాం, ఇసాకు, తర్వాత యాకోబు. యాకోబు కుమారులలో యోసేపు. యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి ఆయనను ఈజిప్షియన్స్ కి అమ్మేశారు. ఈజిప్షియన్స్ కి అమ్మేయడంతో అక్కడ కొన్ని ఇబ్బందులు పడి తర్వాత ఐగుప్తుకు అధికారిగా రూపాంతరం చెందేటటువంటి పరిస్థితికి హీ బికేమ్ ద గవర్నర్. ఫరో తర్వాత సెకండ్ ఇన్ చార్జ్. ఫరో తర్వాత అంతటి శక్తి కలిగినటువంటి నాయకునిగా యోసేపు రూపాంతరం చెందాడు. అక్కడ కరువు సంభవించడం, మరలా యోసేపు యొక్క సహోదరులు మిగిలినటువంటి 11 మంది సంతానము వాళ్ళ ఫాదర్ తో సహా అందరూ కలిసి ఐగుప్తుకు వచ్చేస్తారు. ఐగుప్తుకు వచ్చేసి విస్తరిస్తారు. దే మల్టిప్లై. మీరు ఇది మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఆదికాండము చివరి అధ్యాయాల్లోనికి వచ్చేసరికి యోసేపు మరణము, డెత్ ఆఫ్ జోసెఫ్ వరకు జెనసిస్ లో మనం చూస్తాం. చివరి అధ్యాయాల్లో 50వ అధ్యాయంలో. నిర్గమకాండంలోనికి వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. సో యోసేపు యొక్క కుటుంబం అంతా కరువు వల్ల ఐగుప్తులోనికి వచ్చేసారు. ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత వాళ్ళు విస్తరించారు. 70 మందిగా వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. నిర్గమకాండంలో ఏమని ఉంటదంటే యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించినప్పుడు శ్రమలు ప్రారంభమయ్యాయి. అంటే యోసేపు అధికారిగా ఉన్నంత వరకు ప్రాబ్లమ్స్ రాలేదు ఇజ్రాయెలైట్స్ కి.
కానీ ఎప్పుడైతే తెలియనటువంటి ఒక క్రొత్త రాజు, ఇశ్రాయేలీలను గూర్చి అవగాహన లేనటువంటి ఒక క్రొత్త ఫరో ఐగుప్తుకు అధికారిగా ఉండడం ప్రారంభించాడో, వాళ్ళు ఈ ఇశ్రాయేలీలు ఎందుకు మన దేశంలో ఉండాలా, వాళ్ళు మనకంటే సంఖ్యలో విస్తరిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉన్నారు, వాళ్ళను మనం ఇలాగే వదిలిపెట్టేస్తే ఎవరైనా శత్రువులు మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు వీరు వాళ్ళతో చేతులు కలిపి మనలనే ఓడించేటటువంటి పరిస్థితి వస్తుందేమో అని భయపడి ఫరో ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీలకు కఠినమైనటువంటి పనులు అప్పగించడం ప్రారంభిస్తారు. ఈజిప్షియన్స్ ఆర్ నోన్ ఫర్ టేకింగ్ మ్యాసివ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. పెద్ద పెద్ద బిల్డింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకే, వాళ్ళు ప్రపంచ నాగరికతలో ఈజిప్షియన్ సివిలైజేషన్ లో ఈ బిల్డింగ్స్ అనేది ఈజిప్షియన్స్ కి పెట్టినటువంటి పేరు. సో చాలా బిల్డింగ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి ఏం చేస్తారంటే ఇశ్రాయేలీలను పనివారిగా ఏర్పాటు చేస్తారు. సో అప్పుడు మనకి మోసెస్ కనిపిస్తాడు ఎక్సడస్ లో. ఇశ్రాయేలీల యొక్క మొరను దేవుడు వినటం, దేవుడు ఇశ్రాయేలీల యొక్క మొరను విని మోషేను ఐగుప్తు యొక్క బానిసత్వములో నుండి విడిపించటం కోసం నాయకునిగా పంపిస్తాడు. సో ఇక అది మనకు తెలుసు. అక్కడి నుంచి మోషే యొక్క నాయకత్వంలో 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేయడం, వాళ్ళు ప్రయాణం చేసి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించటం, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించి స్థిరపడిన తర్వాత మోషే అహరోనుల నాయకత్వం ముగిస్తుంది. అంటే దానికంటే ముందే ముగిసిపోతుంది. జాషువా బికమ్స్ ద లీడర్. సో నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీలు చేసినటువంటి ప్రయాణాలన్నీ ఉంటాయి. సో వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తరువాత అక్కడ అప్పటికే చాలా మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలనందరినీ దేవుని యొక్క సహాయంతో ఇశ్రాయేలీలు ఒక్కొక్కరిని ఓడించి అక్కడ స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ అందరినీ పూర్తిగా తోలివేయరు. కాబట్టి కొంత రిలీజియస్ సింక్రటిజం అనేటటువంటిది వారిలో ప్రవేశిస్తుంది. అంటే వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి విగ్రహ సంబంధమైనటువంటి ఆలోచనలు వీరిలో కూడా ప్రవేశిస్తూ ఉంటాయి. అలా జరిగినప్పుడల్లా వారు దేవునికి మొరపెట్టడం, వారు మొరను విని దేవుడు న్యాయాధిపతులను పంపించాడు. ఇనీషియల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా ఒక జడ్జిని పంపించడం, ఆ సమస్య నుంచి వారు విడుదల పొందడం జరుగుతూ వచ్చింది. సో జడ్జెస్ లో చివరి జడ్జిగా మనము సమూయేలును తీసుకోవచ్చు అనమాట. సమూయేలు ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక అధిపతిగా, ఈ 3 రకాలైనటువంటి పాత్రలు, యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ జడ్జ్ అండ్ ఆల్సో యాజ్ ఎ ప్రాఫిట్, ట్రైపార్టైట్ రోల్ ని ఆయన నెరవేర్చారు. సో సమూయేలు నాయకత్వంలో ఇశ్రాయేలీలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ వారు చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నీలాగా నీ బిడ్డలు లేరు కాబట్టి మాకు ఒక రాజు కావాలి, మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తుల్లాగా మాకు కూడా ఒక రాజు కావాలి అని సమూయేలు దగ్గరకు ఒక డెలిగేషన్ గా వెళ్తారు. సమూయేలు దగ్గరకు ఒక డెలిగేషన్ గా వెళ్ళినప్పుడు, ఇది మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో సమూయేలు దగ్గరకు వెళ్ళి మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు, నేను ఇది లాస్ట్ వీక్ కూడా జ్ఞాపకం చేశాను. ఇన్ఫాక్ట్ ఫస్ట్ వీక్ లో మలాకీ గురించి జ్ఞాపకం చేసినప్పుడు, అప్పుడు సౌలును దేవుడు రాజుగా ఏర్పాటు చేస్తాడు. మొట్టమొదటి ఇశ్రాయేలీలకు రాజు. అంటే న్యాయాధిపతుల నుంచి దేర్ వాజ్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ జడ్జెస్ టు కింగ్స్. సో సమూయేలు గ్రంథము 2 గ్రంథాలు, రాజుల 2 గ్రంథాలు, దినవృత్తాంతాల 2 గ్రంథాలు, వీటన్నిటిలో విభిన్నమైనటువంటి రాజులను గూర్చినటువంటి ప్రస్తావన మనకు కనపడుతుంది. సో మొదట
సౌలు, తదుపరి దావీదు, ఆ తదుపరి సొలొమోను. ఇలాగున ముగ్గురు రాజులు ఇశ్రాయేలీలను పరిపాలన చేశారు సుమారు 100 సంవత్సరాలు. దీనిని యునైటెడ్ మొనార్కీ అని పిలుస్తూ ఉంటారు ఓల్డ్ టెస్టమెంట్ స్కాలర్స్. సొలొమోను తర్వాత రాజ్యము రెండుగా చీలిపోయింది. ఈ మాటను కూడా నేను జ్ఞాపకం చేశాను. ఒకటి సదర్న్ కింగ్డమ్, రెండు నార్థర్న్ కింగ్డమ్. సదర్న్ కింగ్డమ్ ని అంటే యూదా రాజ్యాన్ని, యెరూషలేము రాజధానిగా యూదా రాజ్యమును 20 మంది రాజులు పరిపాలన చేశారు, 20 కింగ్స్. నార్థరన్ కింగ్డమ్ ని సుమారు 19 మంది రాజులు, సమరయను క్యాపిటల్ గా చేసుకొని, సమారియా. అంటే సొలొమోను తర్వాత రాజ్యము రెండుగా చీలిపోయినప్పుడు సదర్న్ కింగ్డమ్ కి రెహబాము, నార్థరన్ కింగ్డమ్ కి జెరోబాము. నెబాతు కుమారుడగు యెరోబాము అనేటటువంటి పేరు మనకు సమూయేలు, రాజులు, దినవృత్తాంతాల గ్రంథాల్లో తరచుగా కనపడతా ఉంటుంది. సో వాళ్ళిద్దరూ రెండు భిన్నమైనటువంటి రాజ్యాలను ఏర్పాటు చేశారు. సో సదర్న్ కింగ్డమ్ లో 20 కింగ్స్, నార్థర్న్ కింగ్డమ్ లో 19 కింగ్స్. ఈ 10 గోత్రాల ప్రజలు ఈ రెండు రాజ్యాలుగా విడిపోయారు. ఇక అక్కడి నుంచి నేను జ్ఞాపకం చేశాను, క్రీస్తు పూర్వం 721వ సంవత్సరంలో నార్థరన్ కింగ్డమ్ అనేది శత్రువుల చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఇట్ వెంట్ ఇంటూ ది అషీరియన్ ఎగ్జైల్. సదర్న్ కింగ్డమ్ 586 లో, అంటే ఆల్మోస్ట్ ఇంకొక 100 years తర్వాత బాబిలోనియన్స్ చేతిలోనికి వెళ్ళిపోయింది. సో బాబిలోనియన్స్ చేతిలోనికి వెళ్ళిపోయిన తరువాత మరలా 70 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత, నేను ఇర్మియా గ్రంథాన్ని జ్ఞాపకం చేశాను లాస్ట్ టైం. ఇర్మియా ఆల్రెడీ ప్రవచనం చెప్పాడు, 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు, అయితే మరలా నేను మిమ్మల్ని వెనుకకు తీసుకొని వస్తాను. సో అషీరియన్ క్యాప్టివిటీలోకి ఫస్ట్, బాబిలోనియన్ క్యాప్టివిటీలోనికి సెకండ్ టైము, బాబిలోనియన్ క్యాప్టివిటీ తర్వాత పర్షియన్స్ క్యాప్టివిటీలోనికి వెళ్ళిపోతారు. సో పర్షియన్స్ క్యాప్టివిటీలోనే మనకు కనిపించేటటువంటి వాళ్ళు ఎవరంటే ఎజ్రా, నెహెమియా, ఎస్తెర్. వీళ్ళ ముగ్గురు పర్షియన్ క్యాప్టివిటీలో రాయబడినటువంటి రచనలు అన్నమాట. ఆ పర్షియన్స్ తర్వాత గ్రీక్స్, అలెగ్జాండర్ ద గ్రేట్. గ్రీక్స్ తర్వాత రోమన్స్. అక్కడి నుంచి మనకు న్యూ టెస్ట్మెంట్ కి వెళ్ళిపోతాం. సో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే, మిగిలినటువంటి గ్రంథాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి మిగిలినటువంటి గ్రంథాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, వాళ్ళు చెరలోనికి వెళ్ళక ముందు సుమారు 11 మంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. మనకి ప్రముఖంగా కనిపించేటటువంటి వాళ్ళు ఎవరంటే యెషయా, ఇర్మియా, పెద్ద ప్రవక్తలు. ఇక అక్కడి నుంచి చిన్న ప్రవక్తలు అన్నమాట. హోషేయ దగ్గర నుంచి జెఫన్యా వరకు 11 మంది ప్రవక్తలు. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా. ఈ 11 మంది ప్రవక్తలు చెరలోనికి వెళ్ళక ముందు ఇశ్రాయేలీలను గురించి ప్రవచనాలు చెప్పారు దేవుని పక్షంగా. అయినా సరే వారు దేవుని మాట వినలేదు. సో చెరలోనికి వెళ్ళిపోయారు. సో చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా మరలా దేవుడు ప్రవక్తలను వారితో పంపించాడు. సో చెరకు ముందు ఇర్మియా, చెరలో కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. చెరలో ఉన్నప్పుడు ప్రవక్తలు ఎవరంటే ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. చెరలో నుంచి మరలా తిరిగి దేవుడు వెనక్కి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత మనకు ముగ్గురు కనపడతారు ప్రవక్తలు. వాళ్ళు ఎవరంటే హగ్గయి, జకరియా, మలాకి. వీళ్ళకి కాంటెంపరీస్ గా ఎజ్రా, నెహెమియాను కూడా మనం తీసుకోవాలి. సో పోస్ట్ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్ గా హగ్గయి, జకరియా, మలాకి యాజ్ వెల్ యాజ్ ఎజ్రా, నెహెమియా. సో ఇలాగన పరిశుద్ధ గ్రంథము గురించి మనము ఆలోచన చేయటానికి ప్రయత్నము చేసినట్లయితే, ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఎ ఫ్యామిలీ
that turned into a race which are called or who are called as Israelites or people of God. వాళ్ళు ఇప్పటికీ కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నారు. 1947లో ఇస్రాయేల్ ఒక దేశముగా అవతరించింది. సో మనకున్నటువంటి సమయం అయిపోయింది. దేవుని చిత్తం అయితే మరలా దీన్ని మనము కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటల్ని మన మనసులో దృష్టిలో పెట్టుకొని ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, ఒకవేళ మనం ఏ ప్రవక్తలు చదువుతున్నామో ఆ ప్రవక్తలను దృష్టిలో ఉంచుకొని, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు తెలిసినటువంటి లిమిటెడ్ అండర్స్టాండింగ్ లో నేనైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే మనతో సుధీర్ కూడా ఉన్నారు. సో వారైనా సరే తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నటువంటి సుధీర్ గాని, సో మేమెవరమైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బట్ దేవుని యొక్క వాక్యాన్ని ఈ 39 బుక్స్ ఎలాగైతే ఒక ఫ్యామిలీ, సో దేవుడు మన కుటుంబాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అనటానికి ఒక సుప్రీం ఎగ్జాంపుల్ లైఫ్ ఆఫ్ అబ్రహాం యొక్క ఫ్యామిలీ, అబ్రహాం యొక్క కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసి, సో కుటుంబాల ద్వారా దేవుడు తన యొక్క ప్రణాళికను జరిగించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మన కుటుంబాలను మరి దేవుడు తన యొక్క కౌగిట్లో, తన యొక్క భద్రతలో, తన యొక్క క్షేమంలో కాచి కాపాడాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని లేకపోతే ఈ ఇంట్రడక్షన్ ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఆంటీ ఉన్నారా? సుగుణ మేరీ ఆంటీ ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం ఈ ఆరాధన. సుగుణ మేరీ ఆంటీ. వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. వారిదిన ఆహారం నేడు మాకు దయచేయము, వారి నస్తులను మేము క్షమించిన ప్రకారం వారిని క్షమించుము, మమ్మ శోధనలోనికి తెగదిస్తులను తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీవే అయినవి. ఆమేన్. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తయగు తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోకమును రక్షించిన రక్షకుడగు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోకమును ఆదరించు ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సన్నిధి కాపుదల చేరినటువంటి మనకును ఆయనను ప్రేమించు వారికి ప్రత్యేకముగా కుటుంబ సభ్యులందరికీ సదా సర్వదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. క్షేమమిచ్చి పంపుము జీవాహార వాతనిచ్చి మమ్మును పోషించుము. ఇహనేలో
బాహుగా స్తుతింతుము. పరమానంద చేరింకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.